వరలక్ష్మి గారు నమస్తే అండి. మరి దాదాపు 2019, 2024 మధ్య కాలంలో 1631 రోజులు అమరావతి కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ఉండాలని చెప్పి ధర్నాలు చేశారు, ఉద్యమాలు చేశారు, పాదయాత్రలు చేశారు. మరి ఎట్టకేళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చింది. సంవత్సర కాలంలో అమరావతి ప్రాంతంలో ఎలాంటి పురోగతి మీరు గమనించారు? అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతిలో ఏమైనా పనులు ముందుకు తీసుకెళ్లారా? ఇక్కడ కట్టడాల విషయంలో కానీ అసలు అమరావతి పరిస్థితి ఏ విధంగా ఉంది ఈరోజు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఇవాళ అమరావతిని వాళ్ళు రాగానే అండి చంద్రబాబు నాయుడు గారు మేమైతే అసలు గత ప్రభుత్వంలో ఏదీ లేదండి, శూన్యం. అమరావతికి ఒక్క రూపాయి కూడా పెట్టలేదు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. రూపాయి పెట్టకపోగా ఈ అమరావతి అసలు ఇక్కడ రాజధాని వద్దని చెప్పేసి కోర్టుకి వెళ్ళాడు. కోర్టులకేసి కోట్ల రూపాయలు కోర్టులకు ఖర్చు పెట్టాడు. ఆ కోట్లు నువ్వు కోర్టులకు ఖర్చు పెట్టకుండా కనీసం అమరావతిలో రోడ్లు వేసినా, అమరావతిలో కొంచెం ఏదైనా డెవలప్ చేసినా నీకు ఇవాళ 11 సీట్లు పరిమితం అయ్యేవాడు కాదండి. అసలు అమరావతి వద్దని చెప్పి వద్దన్నాడు, ఊరుకోలా. కోర్టుకు కూడా వెళ్ళాడు. రైతులు నిరసన చేస్తుంటే రైతుల మీద ఆయన వెళ్తేనే మేము వెళ్ళామండి కోర్టుకి. మేము నిరసన చేస్తుంటే నిరసనే ఉద్యమం అయితే కాదు ఖచ్చితంగా ఇది. ఎందుకంటే ఇంత ఉద్యమం మేము చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో వెళ్ళేవాడేమో. మేము నిరసనేనండి, రోజు కూర్చొని మావే ఇట్లా మీడియా వాళ్ళకి వినిపించటమే మా బాధ. కూర్చుంటే కనీసం ఏంటమ్మా అని చెప్పేసి 4 ఏళ్ళు ఒక్కరోజు మా దగ్గరకు వచ్చిన పాపాను బాల 4 ఏళ్ళు 6 నెలలు ఆయన ఒక్కరోజు కూడా రాలా. ఏంటి ఇట్లా కూర్చున్నారు ఎందుకని పార్టీ వాళ్ళు కానీ ఆయన దగ్గర ఉండే మంత్రులు కానీ, ఇక్కడ గెలిచింది కూడా ఈ చిత్రం ఏంటంటే గెలిచింది కూడా వాళ్ళ ఎమ్మెల్యేనే, ఆవిడ కూడా రాలా మా దగ్గరికి. ఎందుకు ఎట్లా అని చెప్పి 270 మంది రైతులు చచ్చిపోయారు ఈ బాధని, ఈ గుండెపోటుతోటి. అదేదో కరోనా వచ్చే జ్వరం వచ్చే కాదండి, గుండెపోటుతో. ఎవరో మొన్న ఒక ఆయన చదువుతున్నాడు, వాళ్ళు ఎందుకంటే ఇంత దూరం కరోనా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి జనానికి గ్యాప్ వచ్చిందంట. కరోనా పోయినాక ఏం చేసావు నువ్వు? 2020 కరోనా శుభ్రంగా పోయింది. 3 ఏళ్ళు ఏం చేసావు నువ్వు చెప్పయ్యా? కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు ఇట్లా అబద్ధం మాటలతో కాలం గడుపుకొచ్చారు. కనీసం మా దగ్గరకు వచ్చి మాట్లాడలా. అమరావతి కూడా ఇక్కడ ఉండటానికి ఇల్లేదు. రైతులు ఇది కమ్మ రాజధాని, ఎస్సీ రాజధాని ఇది, అసలు ఎస్సీ నియోజకవర్గం మాది తాడికొండ. దీన్ని కమ్మాళ్ళ కోసమే పెట్టాడు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అందరికీ ఢిల్లీ దాకా పోయి చెప్పుకొచ్చాడు. ఎందుకంటే మేము ఢిల్లీ కూడా పోయాం పెద్దలను కలిసి మా ఆవేదన చెప్పుకోవాలని. పోయిన రోజు వాళ్ళు కూడా చెబుతున్నారు ఇది కమ్మ రాజధాని అంట కదా. అంటే ఏమండి ఇక్కడ గెలిచేదే ఎస్సీ నియోజకవర్గం, వాళ్ళే నుంచున్న క్యాండిడేట్లు కూడా ఎస్సీలు వాళ్ళే. ఇంకా కమ్మ రాజధాని ఎక్కడి నుంచి వచ్చిద్దండి ఇది? ఈ రకంగా మసిబూసి మారేడుకాయ చేసి సాక్షిలో చెప్పి మమ్మల్ని ఇట్లా డౌన్ చేసి అమరావతిని అసలు లేకుండా చెయ్యాలి, విశాఖపట్నం పోవాలి నేనని ఆయన ఆశ. పోవాలని రోజు చెప్పేవాడు. మోడీ వస్తున్నాడు, శంకుస్థాపన చేస్తున్నాడు, మరి రెండోసారి రాజధానికి అక్కడే రాజధాని, ఇవాళ పోతున్నాం ఈ పండక్కి, దసరా అయిపోయేది, ఉగాది అయిపోయేది, సంక్రాంతి ఇట్ట చెప్పుకొచ్చేవాడు. కానీ ఈయన చెప్పిన రోజల్లా మా రైతులు గుండె ఆగి చచ్చిపోయేవాళ్ళు అండి. ఎందుకంటే నిజంగానే పోతున్నాడే, భూములు ఇచ్చాం, మన పరిస్థితి ఏంది రేపని వాళ్ళు బాధపడి ఆవేదన పడేవాళ్ళు. ఇంకొంచెం ముందు ఉండాలి, మేము ఇంకా ఫైట్ చేద్దాము. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక్క సంవత్సరమే మేము సిఆర్డీఏ చట్టం కావాలని ఫైట్ చేసిందండి. మిగిలిన 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనేవాడిని దించడానికే చేసాం. నిజం చెప్పాలంటే ఒక్క సంవత్సరమే ఆయన మీద సిఆర్డీఏ చట్టం ఇస్తే మేము వెనక్కి వెళ్ళిపోతాం నిరసన ఇవ్వంటే కనీసం మమ్మల్ని బాలకరీలా. ఓహో ఈయనకి ఇష్టం లేదు, కోర్టులు పోతున్నాడు. కానీ కోర్టుకి వెళ్ళి ఎప్పుడైతే వెళ్ళాడో మా మీద ఇక్కడ ఉండటానికి వీల్లేదు అమరావతిని హైకోర్టుకి వేసి మా మీద 50 కేసులు వేసి ఆయన మా మీద కాదు ఈ అమరావతి భూముల మీదే. ఎంఆర్డీఏ అన్నాడు, సిఆర్డీఏ తీసేసి ఇంకోటి అన్నాడు 7 సెంటు భూములు ఒకప్పుడు తెచ్చాడు. ఈ సెంటు భూములు కాబట్టి ముందే తెచ్చాడు. దాని మీద స్టేటస్ కో ఇస్తే మూసుకొని కూర్చున్నాడు. ఇక్కడ ఈ సెంటు భూములు అన్నాడు, R5 జోన్ అన్నాడు. ఇట్లాంటివి ఎన్నో 50 కేసులు. మేము ఇక్కడ కొడితే మట్టికాయలు అక్కడ పోయేవాడు ఎక్కడ హైకోర్టుకి. మళ్ళీ హైకోర్టులో మట్టికాయలు ఎత్తే మళ్ళీ వచ్చి మేల్కొండ కూర్చొని ఇంకో జీవో తయారు చేసేవాడు. వీళ్ళని ఎట్ట ఏడిపియాలా, వీళ్ళు సంతోషంగా ఉండారు గెలిచామని, వీళ్ళకి ఆవిరైపోవాలని ఇంకోటి వదిలేవాడు అనమాట. అట్టా మా మీద 50 కేసులు వేశాడు. ఆ ఒక్క కేసు 3 రాజధానులు ఇంకా పెండింగ్లో ఉంది. 50 కేసులు మేము గెలిచాం రైతులమే, సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ. ఈ ఒక్క కేసు కూడా హైకోర్టులో గెలిస్తే సుప్రీంకోర్టు 3 రాజధానులే కావాలని, అక్కడ కూడా అది మళ్ళీ ఫైనల్కి వచ్చేసిద్దిలేండి. ఇది ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అది కాదు, మేము ఇష్టం లేదు, మేము అదే రాజధాని అమరావతి కంటిన్యూ చేస్తామని. దాన్ని ఇంకా రాలేదు జడ్జిమెంట్, చూస్తున్నాం దానికోసమే. ఇప్పుడైతే అమరావతి ఉండాలని బాబు గారు ఆయనే కదా భూములు తీసుకొని అన్నీ చేసింది.
చక్కగా ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ అంతా చేసేసారండి వాళ్ళు రాగానే. అడవి అయిపోయింది అసలు మొత్తం అమరావతిలో 34,000 ఎకరాలు ఏంది, 54,000 ఎకరాలు వెరసి గవర్నమెంట్ది కానీ మాది కానీ. ఇది మొత్తం కూడా జంగిల్ క్లియరెన్స్ చేస్తానికి 36 కోట్లు ఖర్చు అయిందండి ఆయనకి. 36 కోట్లు పెట్టి కాంట్రాక్ట్లు ఇచ్చి సిఆర్డిఏ వాళ్ళు ఇదంతా చేశారు. చేసి ఇప్పుడు మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తున్నారు. మరి వాగులు చెప్పాడు కదా ఒక ఆయన, పడవలు వేసుకొస్తున్నారని చెప్పి. పడవలు వేసుకురావటానే ఇక్కడ మహానాడు పెట్టలేదంట. లేకపోతే మహానాడు అమరావతిలో ఎందుకు పెట్టలేదంటే పడవలు లేవు అంట. మహానాడుకి పడవలు లేవు అందుకని పెట్టలేదని ఎటకారం మాటలు మాట్లాడుతున్నాం.